మెడికల్ కాలేజీల అంశం 1,00,00,000 సంతకాలను తీసుకుని రేపు జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నాడు. ఇది ఒక వైబ్రెంట్గా తీసుకెళ్తుంది జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజెస్ మీద. కానీ గవర్నమెంట్ నుంచి ఎట్లా ఒక రియాక్షన్ రాలేదు. వాళ్ళు ఏమో ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతున్నారు. ఇంకా పీపీ అని దాన్ని ఇంకా ప్రమోట్ చేసే పరిస్థితి వస్తుంది. చేయమనండి సార్. వినాశకాలే విపరీత బుద్ధి అని ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా సరే పోరాటాల గడ్డ తెలంగాణ. ఇవాళ విభజించారు వీళ్ళు చేతకాంత ససవతనానికి. కానీ తెలంగాణ గడ్డ మీద ఉన్న పోరాట స్ఫూర్తితోనే విశాఖ ఉక్కు ఆంధ్రుల హుక్కును సాధించుకున్నాం. మర్చిపోవద్దు. సో ఒక పోరాట స్ఫూర్తి ఒక ప్రాంతపరంగా ఇవాళ విభజించిన తర్వాత కూడా స్ఫూర్తి ఎలా ఉంటుందంటే, మీకు ఈ ఆర్టిఫిషియల్ అమరావతి ఉద్యమాలు లాంటివి చూసిన తర్వాత నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆర్టిఫిషియల్ అమరావతి ఉద్యమాలు అన్నది ఒక ప్రభుత్వం రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుకి గౌరవిస్తూ 3 రాజధానుల బిల్లు విరమించుకున్న తర్వాత కూడా వీళ్ళు మట్టుకు ఈ రోజుకి కూడా దాన్ని పబ్లిసిటీ చేసుకుని అవే మాటలు వీళ్ళ నోట్లోంచి వస్తే వినసొంపుగా ఉంటున్నాయి. 3 రాజధానుల అంశానికి సంబంధించిన దాంట్లో ఫైనాన్షియల్ క్యాపిటల్ విశాఖ అని ఇంగ్లీష్లో అంటే బాగా మాట్లాడారని మంచు లక్ష్మీలత పరవశించిపోతున్న వాళ్ళకి ఇవాళ 3 రాజధానుల మాట పక్కపెట్టి అక్కడి నుంచే పరిపాలన సాగించిన తర్వాత కూడా ఇంకా అదే అబాండాన్ని వేసుకుంటూ చేస్తూ మీరు చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఉద్యమం చూడండి. దస్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు మా హక్కు. నేను కాదు, గౌరవ పెమ్మసాని గారు ఆయన మాట్లాడుతూ ఒక ఈఎస్ఐ హాస్పిటల్ అక్కడ పెట్టడానికి నా గడ్డి నాకు తినిపిస్తున్నారు. అక్కడ నేను క్యాబినెట్ వాళ్ళతో మాట్లాడినా, మా ఆఫీస్ నుంచి అధికారులు వెళ్ళినా నా దగ్గర ఓ 17 మెడికల్ కాలేజీకి ఒక ప్రభుత్వం ఎలాంటి లాబింగ్ చేసి ఉంటుందో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి ఇలాంటి ప్రాథమిక అవగాహనలు కూడా లేకుండా వాళ్ళు ఉన్నారా అన్నదానికి నేను 4 సార్లు గిల్లుకుని, అంటే ఒక ప్రభుత్వ పరంగా 17 మెడికల్ కాలేజీలకు తెచ్చుకోవడానికి చేసిన ఒక బృహత్తర కృషిని తృణప్రాయంగా తీసేస్తూ ఒక చిన్న ఈఎస్ఐ హాస్పిటల్కి నేను చేసిన పని చాలా గొప్పదని పెమ్మసాని గారు అభివర్ణిస్తున్నప్పుడు జస్ట్ లైక్ ఎంప్లాయీస్ లాగే చేత మీరు ప్రశ్న సమాధానం మీ దగ్గర ఉన్నోడికి సమాధానం ఏం చెప్పాల్సిన అవసరం లేదు.